హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నితిక్ష వ్లాగ్స్. ఇవాళైతే నేను నెహ్రూ జూ పార్క్ అయితే వచ్చాను. చూడండి, తెల్ల పులి అయితే ఎలా వాటర్లో స్విమ్మింగ్ చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైం ఇలా స్విమ్మింగ్ చేయడం. అసలు నేను అనుకోలేదు ఇలా చేస్తుందని. చూడండి, స్విమ్మింగ్ చేస్తూ అట్లా పైనకి ఎక్దామని ట్రై చేసింది, బట్ ఎక్కడానికి రాలేదు. సో అక్కడే వాటర్ కూడా తాగుతుంది. మళ్ళీ చూడండి, పైనకి ఎలా జంప్ చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. అండ్ అరుస్తుంది, అలా వాకింగ్ కూడా చేస్తుంది. అక్కడెక్కడ చూసుకుంటూ తింటుంది అనుకుంటా మట్టి. ఈ వైట్ బెంగాల్ టైగర్ని అయితే చూడండి ఫ్రెండ్స్, ఇంటి లోపలికి వెళ్దామని అయితే వెళ్తుంది. అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతూనే ఉంది చాలాసేపు నుంచి. తెల్ల పులినైతే చూడండి ఫ్రెండ్స్, ఇవ్వదాకా వాటర్లో స్విమ్మింగ్ చేసింది అండ్ ఇప్పుడేమో అక్కడ చెట్టు ఎక్కడానికి ట్రై చేస్తుంది. సో అదే చూస్తున్నాను, చెట్టు ఎక్కుతుందా లేదా అనేసి. చాలా బాగా చూస్తుంది అటు ఇటు. చెట్టు ఎక్కుతుంది, దిగుతుంది, మళ్ళీ స్విమ్మింగ్ చేస్తుంది. దాని ఇంటి లోపలికి వెళ్దామని ట్రై చేస్తుంది. చూడండి, మళ్ళీ ఇటే వస్తుంది. ఎలా నడుస్తుందో చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే చూడండి, తాడు పైన ఎలా ఆడుకుంటున్నాయో. 2 కొండంగలు అయితే ఉన్నాయి అండ్ అక్కడిక్కడ చాలా పరిగెడుతూ చాలా అల్లరైతే చేస్తున్నాయి. అండ్ ఈ కొమ్మ ఎక్కడం దిగడం మాత్రమే చేస్తుంది. చూడండి, అక్కడేదో చింతకాయ లాంటిది ఏదో పడుంది. సో అది తిందామని తీసుకుంది. చూడండి, అక్కడ ఫుడ్ కోసం అయితే చూస్తుంది. కింద ఏదో పడుంటే తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది అది. అండ్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఏదో చిన్న మంకీ లాగా ఉంది, ఇంత చిన్నగా ఉంది. అండ్ దీనికి యాపిల్ ఎవరో ఇచ్చారు, ఇప్పుడైతే గ్రేప్స్ ఇచ్చారు. తింటుంది, వేసిన కొద్దీ తీసుకొని తింటుంది. చూడండి, అండ్ ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా నడుస్తుంది. చాలామంది ఎక్కారు చూడండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఫిష్ అక్వేరియం దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి, అక్వేరియం బయట కూడా ఉన్నాయి ఫిషెస్. ఇప్పుడైతే ఫిష్ అక్వేరియం లోపలికైతే వచ్చిన ఫిషెస్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చూడండి, ఒకే జాతి చెందినవి కాకుండా చూడండి డిఫరెంట్స్గా ఉన్నాయి. ఒక్కో ఫిష్ ఒక్కోలాగా ఉంది. అండ్ మంచి మంచి కలర్స్ తోటి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. చిన్న చిన్న ఫిషెస్ అయితే చూడండి. అండ్ ఇక్కడ కొంచెం పెద్ద ఫిషెస్ ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. అండ్ మా నితిక్ష పాపనైతే చూడండి, ఈ ఫిషెస్ని చూసి ఎలా అల్లరి చేస్తుందో. అన్నింటిలోకెల్లా ఈ ఫిష్ని అయితే చూడండి, మస్తు డిఫరెంట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, పింక్ కలర్లో ఉంది. రాణి ఫిష్ అనుకుంటా మేబీ. అండ్ దాన్ని గ్లాస్ బయట టచ్ చేస్తుంటే అది కొరకడానికి ట్రై చేసింది. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. చూడండి ఎలా చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇట్ సైడ్ కూడా ఫిషెస్ ఉన్నాయి చూడండి. ఫిష్ ట్యాంక్లో కలర్ఫుల్గా ఉన్నాయి, మొత్తం గ్రీన్ బ్లూ అనేసి. అండ్ ఫిషెస్ కూడా మంచి మంచి కలర్స్ తోటి ఉన్నాయి చూడండి. అండ్ ఈ ఫిష్ని అయితే చూడండి ఫ్రెండ్స్, దీని పేరు అయితే ఫ్లవర్ హార్న్ ఫిష్. అండ్ ఈ ఫిష్ అయితే మా నితిక్షకి చాలా నచ్చింది. ఎలా ఆడుకుంటుందో చూడండి. అండ్ నవ్వుతుంది కూడా దాంతో ఆడుకుంటూ. ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి ఫ్రెండ్స్. ఫిష్ అక్వేరియం లోపల మొత్తం అయితే చూసేయండి. అండ్ ఇక్కడ కూడా ఇంకో ఫిష్ ఉంది, సేమ్ అలానే ఆపోజిట్లో, బట్ కొంచెం కలర్ అండ్ షేప్ డిఫరెంట్స్గా ఉంది. బట్ ఇది కూడా ఆ జాతికి చెందిందే. అండ్ ఇట్ సైడ్ చూడండి, చిన్న చిన్న చేపలు ఎంత చిన్నగా ఉన్నాయో. టైం అయిపోయింది అనేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. సో బయటికైతే వచ్చేసాం. మొత్తం టూర్ అయితే కంప్లీట్ అయింది. ఈవినింగ్ టైం అయింది కాబట్టి సో అందరం అయితే బయటికి వచ్చేసాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.